దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు, దేవుని కనుదృష్టి మీ మీద ఉన్నది అని అంటే, ఇప్పుడు దాకా మీరు ఏమని ఆలోచించారండి తెలుసా? దేవుని కనుదృష్టి ఉంది కాబట్టి నేను ఎలా జీవించినా పర్లేదు, దేవుడు కాపాడుతాడు అని అనుకుంటున్నారు. కరెక్టే, దేవుడు కాపాడుతాడు. అదేవిధంగా దేవుడు కనుదృష్టి ఉంది కాబట్టి పచ్చి భాషలో చెప్పాలంటే ఎద్దవేషాలు వేస్తే ఊరుకోడు ఆయన. నా లాంగ్వేజ్ ఇలాగే ఉంటుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కనుక గోబ వాయిస్తాడు ఆయన. ఆయన సీసీటీవీ కెమెరాలు ఉపయోగించడు. ఆయన అరే ఈడేం చేశాడ్రా, ఆడేం చేశాడ్రా అని అడగడు. నేను చూసా, నువ్వు చేసిన పని నేను చూసా, నువ్వు చేసిన పని నేను చూసా, నువ్వు చూసింది నేను చూసా, నువ్వు తిన్నది నేను చూసా, నువ్వు తాగింది నేను చూసా, నువ్వు నీ హృదయంలో ఏముందో నేను చూసా. కాబట్టి కోల్పోతే దేవుడు తిరిగిస్తాడు, కానీ దాని యొక్క నష్టాన్ని నువ్వు అనుభవించక తప్ప.